సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పఠనం. ఈ కావ్య పఠనాన్ని కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 18వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. శృంగార నిషధం ద్వితీయాశ్వాసారంభం. ఈ కథ ప్రారంభించే ప్రతి ఆశ్వాసం ముందు వృత్తిభర్త అయినటువంటి సింగనామాత్యుణ్ణి పొగడటం ఉన్నది. ఇక్కడ శ్రీ రాజరాజ వేమక్ష్మారమణ కృపా కటాక్ష సంవర్ధిత లక్ష్మీ రక్షిత బుధలోక ఉదార గుణాధార సింగనామాత్యమణి. శ్రీ రాజరాజ వేమ క్ష్మారమణ, ఇదిగో ఈ రాజుగారి పేరు. ఎవరైనా వేమభూపాలుడు. రాజరాజ వేమక్ష్మారమణ కృపాకటాక్ష సంవర్ధిత, ఆయన యొక్క కృపాకటాక్షణంతో సంవర్ధితం వృద్ధి పొందబడినటువంటి లక్ష్మీ రక్షిత బుధలోక, ఆయన యొక్క సంపదతో రక్షింపబడినటువంటి బుధలోకం, పండితలోకం విద్వాంసులు అనమాట, విద్వాంసుల యొక్క సమూహం అని. ఉదార గుణాధార, ఉదారమైనటువంటి గుణాలకు ఆశ్రయమైనటువంటి వాడ ఓ సింగనామాత్యమణి అని సింగనామాత్యుడిని పొగడటం. అంటే ఈయన, ఈ రాజరాజు అనేక మంది పండితులను పోషిస్తూ ఉంటాడు అని వేమభూపాలుడు. ఆయన కడకంటి చూపు చేత పెంపబడినటువంటి సంపద చేత పోషింపబడిన విద్వాంసులు, అటువంటి సమూహం కలిగినటువంటి గొప్ప గుణాలకు ఆశ్రయమైనటువంటి వాడ ఓ సింగనామాత్య అని సింగనామాత్యుడిని, అదే క్రమంలో వేమభూపాలుని కూడా ఇద్దరిని ఒక్కసారిగా పొగిడినట్టు అయింది. అవధరింపుము చిత్తగింపుము వినమని. తర్వాత కథ. అట్లు పురుషోత్తముండైన అతని వలన ముక్తిగాంచిన ఆ ద్విజముఖ్యుడు ఎలమి డెందమునకును వాక్కునకు అందరాని అధికతరమైన ఆనందం అనుభవించే. అట్లు పురుషోత్తముండైన అతని వలన ముక్తిగాంచిన ఆ ద్విజముఖ్యుడు ఎలమి డెందమునకును వాక్కునకు అందరాని అధికతరమైన ఆనందం అనుభవించను. అదిగో ఆ రాజుగారి చేతుల్లో నుంచి విడిపడ్డటువంటి హంస, రాజహంస, బంగారు హంస, ఇది డెందమునకును వాక్కునకు అందరాని అధికతరమైన ఆనందం అనుభవించను. హృదయానికి అందని, మాటకు చెప్పడానికి అందనటువంటి అధికతరమైనటువంటి ఆనందాన్ని అనుభవించను హంస. ఎందుకంటే హంసను వదిలిపెట్టాడు. ఏమన్నాడు అప్పుడు? నీ ఇచ్చ వచ్చిన చోటకి వెళ్ళు, వదిలిపెట్టేస్తున్నా అని చెప్పేసి ఆయన పాపం వదిలిపెట్టాడు. కాబట్టి తను చెప్పిన కష్టాలన్నీ విన్నాడు. అందువల్ల దయాయత చిత్తుడై దాన్ని వదిలిపెట్టాడు. వదిలిపెట్టినందుకు అది చాలా ఆనందపడింది. ప్రాణం మీదకి వచ్చి బాధ తప్పించుకుని బయటపడటం అనేది చిన్న విషయం కాదు కదా. అందువల్ల డెందమునకును వాక్కునకు అందరాని అధికతరమైన ఆనందమును అనుభవించడం, చాలా గొప్ప ఆనందాన్ని పొందింది అని చెప్పటం. ఇక్కడ ద్విజ పదము, పురుషోత్తముడు అనే పదాలు వాడటం వల్ల అంతర్లీనంగా మరో అర్థం కనిపిస్తోంది, శ్లేషార్థంలాగా. నారాయణుని వలన, పురుషోత్తముడైనటువంటి అతని వలన ముక్తిగాంచిన, మోక్షాన్ని పొందినటువంటి ఆ ద్విజముఖ్యుడు, బ్రాహ్మణోత్తముడు అని అంతర్లీనంగా. అంటే ఏంటంటే
అనిర్వచనమై అనిర్వచనీయమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందినట్టుగా నలుని చేత విడువడి వదిలిపెట్టబడినటువంటి ఆ హంస అంతటి ఆనందాన్ని పొందింది అని చెప్పటం. ఈ పదాలు 2-3 పదాల వల్ల మనకు ఆ, అలాంటి మరొక అర్థం కూడా లోపల ఉన్నది అని అర్థం అవుతుంది. అధికతరమైన ఆనందం అనుభవించను అంటే పరమానందాన్ని బ్రహ్మానందాన్ని పొందింది అని. సరే, చుట్టంబులు చెలులున్ తన చుట్టూ తిరిగియుండ ముదము పొంపెసలారం నెట్టిపడి చచ్చి క్రమ్మర పుట్టిన చందమున హంసము తటాకములో. ఆ వదిలిపెట్టబడ్డటువంటి హంస మళ్ళీ ఏమైంది? చుట్టములు చెలులు తన చుట్టూ తిరిగి ఉండ దాని చుట్టూ చేరారు. రాజుగారి చేతిలో నుంచి వదిలిపెట్టబడ్డ ఆ హంసకి అట్టాక మళ్ళీ ఎక్కడికి వచ్చింది? చెరువు కాసారం దగ్గరకు వచ్చింది. అప్పుడు ఒక్కసారిగా వీళ్ళంతా చుట్టుముట్టారు. చెలులు చుట్టములు తన చుట్టూ తిరిగి ఉండ ముదము సొంపెసలారన్. ముదము అంటే సంతోషం. ముదము సొంపెసలారన్ అతిశయింపగా నెట్టిపడి నెట్టిపడి అంటే త్రోసిపుచ్చుకుని అని, త్రోసిపుచ్చి చచ్చి క్రమర పుట్టిన చందమున. అదిగో చచ్చి మళ్ళీ పుట్టినటువంటి విధంగా అని, అంటే చచ్చినంత కష్టం వచ్చింది, మళ్ళీ బయటపడింది. చచ్చి క్రమర పుట్టిన చందమున, మళ్ళీ వెంటనే పుట్టిన విధంగా హంసము తటాకములో. హంస తటాకంలో దిగి ఇదిగో ఇలా విహరిస్తోంది అని చెప్పడం. తర్వాత పద్యంలో దాన్ని సమన్వయం చేసుకోవాలి. ఇలా మొత్తం మీద నలుని చేతిలో నుంచి వదిలిపెట్టబడిన తర్వాత బయటపడి ఇదిగో ఈ కాసారం దగ్గరకు వచ్చింది. ఆ చుట్టూరుతో తన చెల్లులు చుట్టాలు అందరూ కూడా చేరారు. ఎట్లాగో వాళ్ళందరినీ దోసుకుని చావు బ్రతుకు జీవుడా అన్నట్టుగా ఒక్కసారిగా మళ్ళీ ఆ చెరువులోకి దిగబడింది, కాసారంలోకి దిగింది. రిక్కించుకొనియున్న రెక్క మొత్తము తోడి ఒడలు జాడించి నెవ్వడి విదిర్చు. రిక్కించుకొనియున్న రిక్క మొత్తము తోడి ఒడలు జాడించి నెవ్వడి విదుర్చు. చేదోయి ఎత్తున చేసి నెతురులైన అవయవంబులు నోర సవరజేయు. కుటిల చెంచూపుట కోటి కుట్టనముల ధనుకీటముల నిరోధంబు మాంచు. తొడరు చుంజురు మేని దుర్వికారంబున బులుగు చుట్టాల బిట్టులియజేయు. ఊర్మి పంక్తులను యాలలుగియాడు తివుట తీయని తమిపోదేని గ్రోలు ప్రమదమున నాచు తీగ జొంపముల దూరు. అరుగు కెళీ కులాయ సుధాంతములకు. ఇలా పరమరామణీయకమైనటువంటి స్వభావోక్తిని చెప్పాడు ఇక్కడ. హంస నీళ్లలోకి చేరిన తర్వాత ఏం చేసింది అని చెప్పడానికి దాని చేష్టలన్నిటినీ ఇక్కడ వర్ణించారు. మొదలుగా రిక్కించుకొనియున్న రిక్క మొత్తము తోడి ఒడలు జాడించి నెవ్వడి విదిర్చు. నెవ్వడి నిండు నెరవడి నెవ్వడి, నెరవడి నెవ్వడి ప్రశస్తమైనటువంటి వేగము అని, చాలా నిండు వేగంతో అని అర్థం. నెవ్వడి విదిలించుకుంటూ ఉంటుందట. ఏమిటి? రెక్క మొత్తము తోడి ఒడలు జాడించి నెవ్వడి విదిర్చు. శరీరాన్ని ఒక్కసారిగా విదిల్చుకుంటోంది అని, రెక్కలన్నిటినీ ఒక్కసారి, అప్పటిదాకా రిక్కించుకుని ఉన్నాయి, పట్టుకుని ఉన్నాడు కదా, ఆ రెక్కలను ఒక్కసారిగా విదిలించటం. అలా రెక్క మొత్తముతో ఒడలు జాడించి నెవడి విదిచ్చు. ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకున్నట్టు అయింది దాని పని. ఆ రెక్కలన్నింటినీ గాలికి రెపరెపలాడిస్తూ మొత్తం మీద శరీరం అంతా కూడా చాలా వేగంగా విదిలించుకున్నది అని.
రిక్కియున్న రెక్క మొత్తము నోడి ఒడలు జాడించి నెవడి విదిర్చు. నెవడి నెరబడి అని చెప్పుకున్నాం కదా, నెవడి చాలా వేగంగా అని. చేదోయి ఎత్తున చేసి నెత్తురులైన అవయవంబులు నోరసవరజేయు. చేదోయి ఎత్తున చేసి నెత్తురులైన అవయవంబులు. రాజుగారు దొరకబట్టుకున్నందువల్ల కలిగినటువంటి బాధల్లో ఇది ఒక బాధ. ఏమిటట? నెత్తురులైన అవయవములంతా కూడా, తన శరీరానికి తన యొక్క అవయవాలకన్నిటికీ కూడా నెత్తురు అయింది. ఆ నెత్తురుని నోటితోటి సవరిస్తోందట. ఆ ఒత్తిడి చేత అవయవం నుండి ఆ నెత్తురులైన అవయవములు నోర సవర చేయు. అది నోటితోటి సవరించుకుంటోంది. ఆ ఒత్తిడికి గురైనటువంటి అవయవాలన్నింటినీ కూడా నోటితోటి సవరించుకుంటోంది అని. గట్టిగా నలుడు పట్టుకోవటం వల్ల కలిగిన శ్రమ. తర్వాత ఇంకొకటి ఏమున్నది? కుటిల చెంచూపుట కోటి కుట్టనముల తను కీటముల నిరోధము మాంచు. అలాగే వంకరలైనటువంటి ముక్కు, కుటిల చెంచు పూట కోటి, దాని యొక్క అంచులు, ముక్కు యొక్క అంచులు. కుట్టనములన్ కుటిల చెంచూపుట కోటి కుట్టనములన్ తనుకీటముల నిరోధము మాంచు. తనుకీటములు అంటే, కీటములు అంటే పురుగులు, తనుకీటములు అంటే చాలా చిన్న చిన్న పురుగులు. వాటి నిరోధాన్ని మానుస్తోంది, అవి కుట్టడం వల్ల కలిగే బాధను మానుస్తోంది అని. నిరోధం అంటే అది పురుగుల యొక్క కాటు చేత కలుగుతున్నటువంటి బాధను పోగొట్టుకుంటోంది. మాంచును అంటే పోగొట్టుకుంటోంది. ఇది ముక్కుల యొక్క కొనల చేత, ముక్కుల యొక్క కొనలతోటి ఆ రెక్కల్ని ముక్కులతోటి పొడుస్తూ అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులు ఏవైతే పాకుతున్నాయో లేకపోతే కొరుకుతున్నాయో వాటిని ఆ ముక్కులతోటే వాటి ఇదిని పోగొడుతోంది, అంటే వాటి బాధను మానుతోంది అని. కుటిల చెంచూపుట కోటి కుట్టనములన్ తనుకీటముల నిరోధంబు మాన్పు. తొడరు చుంజురు మేని దుర్వికారంబున పులుగు చుట్టాల బిట్టులియజేయు. జుంచురు మేని దుర్వికారంబున పులుగు చుట్టాల బిట్టులియజేయు. సరే ఆకారం, ఎందుకంటే మేని యొక్క దుర్వికారం పట్టుకున్నాడు. మరి పట్టుకున్నందువల్ల కలిగినటువంటి అస్వస్థత ఏమో, అందువల్ల చింపిరి లాగా అయిపోయినటువంటి రెక్కల ఉన్నటువంటి ఈకలు, ఇవన్నీ కూడా అది దుర్వికారాన్ని తెలియజేస్తోంది. ఆ దుర్వికారం కలిగినటువంటి ఆ పులుగుని చుట్టాలు పక్షులు వీళ్ళంతా కూడా ఉన్నారు కాబట్టి, చుట్టూరుతో ఉన్నటువంటి చుట్టాలైన పక్షులు చెల్లైన పక్షులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా వాపోయేటట్టుగా చేస్తోంది అని. ఉలియన్ చేయును అని. చుట్టాలన్ బిట్టు ఉలియజేయు. పులుగు చుట్టాలన్ బిట్టు ఉలియజేయు. పక్షి చుట్టాలు, పులుగు చుట్టాలు, చుట్టాలైనటువంటి పక్షులు, వాటిని బిట్టు ఎక్కువగా ఉలియజేయును, ఉలికిపడేటట్టు చేస్తోంది. మొత్తానికి ఉలియజేయటం అంటే వాపోవటం, దుఃఖించేటట్టుగా, అయ్యో ఇట్లా అయిపోయావా ఇట్లా అయిపోయావా అన్నట్టుగా. ఈ రకంగా తన ఆకారం దుర్వికారం అయింది అన్నాడు. వికారం చెందింది, మార్పు చెందింది. ఇది ఈ నాలుగు కూడా నరుడు పట్టుకున్నందుకే అని. ఊర్మి పంక్తులను యాలలుగి ఆడు. ఊర్మి పంక్తులు, అలలు అనేటువంటి వరుసలు, అలల వరుసలు. అదే అలల వరుసలే ఉయ్యాలలు. అలల వరుసలు అనేటువంటి ఉయ్యాలలు ఊగి ఆడి, ఊగి ఆడు, అక్కడికి అయిపోయింది క్రియ.
అలల పంక్తుల ఉయ్యాల లూగి ఆడు తివుట తీయని తమ్మిపూ తేనె గ్రోలు. తమ్మిపూ తేనె తామర పూలలో ఉండేటువంటి మకరందం అన్నమాట. తివుట కోరికతోటి తీయని తమ్మిపూ తేనె క్రోలు, తీయనైనటువంటి మకరందాన్ని కోలుతూ గ్రహిస్తూ ఉంటుంది అని. ప్రమదమున నాచు తీగ జొంపముల దూరు. చాలా సంతోషంతో నాచు తీగ జొంపములను దూరు. అక్కడ శైవలం నాచు. నాచు తీగ జొంపములను లోపలికి దూరుతోంది అని. అడుగు కేళి కులాయ శుద్ధాంతములకు. కేళి కులాయ శుద్ధాంతములకు. కులాయం అంటే గూడు. గూడు అనే శుద్ధాంతంలో అంతఃపురాలు. వాటిల్లోకి అరుగుతున్నది, వెళ్తోంది అని. ఇట్లా స్వేచ్ఛగా తిరుగుతోంది అని చెప్పటం. ఈ రకంగా దాని ప్రవర్తనం అంతా ఈ పద్యంలో చెప్పాడు కాబట్టి ఇది స్వభావోక్తి. పక్షులు కాస్త నిశితంగా పరిశీలిస్తే ఎలా చేస్తూ ఉంటాయి అని తెలుస్తుంది. దాన్ని ఇక్కడ ఈయన పద్యంలో రాయడం జరిగింది. అందువల్ల ఇది స్వభావోక్తి. పక్షుల యొక్క స్వభావం ఏమిటి అది ఒక్కొక్కటిగా చెప్పాడు ఇక్కడ. ఆ రెక్కలు అల్లార్చడం, శరీరాన్ని దులుపుకోవటం, అలాగే అవయవాలని ఒక్కొక్కటి సవర చేసుకోవటం, అలాగే ఏదైనా పురుగులు అవి లోపల చేరి కుడుతూ ఉంటే వాటిని ముక్కుతోటి మళ్ళీ వాటన్నిటిని వాటి బాధను మాంచడం, అలాగే దాని ఆకారం దుర్వికారం అయింది కాబట్టి అవన్నీ ఆ రకంగా కనిపిస్తున్నటువంటి దాని బాధను చూసి, దాని ఆకారాన్ని చూసి మిగతా పక్షులన్నీ కూడా కాస్త మరి బాధపడ్డాయని బిట్టు ఉలేయజేయు అన్నాడు. అలాగే ఆ ఉయ్యాలల మీద ఊగినట్టుగా అలల మీద చక్కగా అలల ఉయ్యాలల మీద ఊగి ఆడి కోరికతోటి తమ్మిపూలలో ఉండే మకరందాన్ని త్రాగి, అలాగే నాచు తీగల జంపములందు జూరి చివరికి కేళి గృహాలకు, అదిగో అంతఃపురాలకు, కులాయం అంటే గూళ్ళు, గూళ్ళు అనే అంతఃపురాలకు బహుడు అంటే శివుడు మధువ్రత పరివృతమును రుద్రాక్ష పరివృతము అన్నాడు. రుద్రాక్ష మధువ్రత పరివృతం. అది మధువ్రతం చేత పరివృతం, తుమ్మెదల చేత చుట్టుకోబడింది అని. ఈ మధువ్రతము రుద్రాక్షలను పోలి ఉన్నది అని చెప్పటం. అక్కడ బౌడు అన్నాడు కాబట్టి ఇక్కడ రుద్రాక్షల్లాగా ఉన్నటువంటి తుమ్మెదలతోటి పరివృతం కాబడి అని. బహుశైవ లక్ష్మతా సమన్వితము అగుట. బహుశైవ శివభక్తుల యొక్క లక్ష్మత చిహ్నములను కలిగి ఉండి సమన్వితమును. లక్ష్మతా సమన్వితం అంటే ఈ చిహ్నములు కలిగినది అని. బహుశైవ లక్ష్మతా సమన్వితమును అగుట పద్మమునుంబోని నిషధరాజు హస్తమునకు కరమర అరుదించే. అదిగో రాజుగారి చేతిలోకి మళ్ళీ వచ్చిందట. ఆ చెయ్యి పద్మం లాంటిది. పద్మం లాంటి నిషధరాజు పద్మమునుంబోని నిషధరాజు హస్తమునకు కరమరగా అరుదించాడు. మళ్ళీ వెంటనే ఆయన చేతిలోకి వచ్చింది అని. ఆ చెయ్యి పద్మము లాంటిది అన్నాడు. పద్మం కాబట్టే తుమ్మెదల లాంటి పోలికలు చెప్పాడు. మధువ్రత పరివృతము అన్నాడు. అందుకే బహుశైవ లక్ష్మతా సమన్వితమును, పైగా శివభక్తితో సమన్వితమైనది అని. బహు శైవ లక్ష్మతా సమన్వితము అని. శివ పూజకు అర్హము అన్నాడు ఒకటి. రుద్రాక్షం అంటే మధువ్రతాలతో చుట్టుకుని ఉన్నదన్నాడు.
ఇంకొకటి శివభక్తుల యొక్క చిహ్నములు గలది అయి ఇదిగో ఈ హంస పద్మమును పోలినటువంటి నిషధరాజు యొక్క హస్తాన్ని మళ్ళీ చేరింది అని. కరమ్మర అరుగుదెంచే ఆ మహాభుజుడును ఆయన ఏం చేశాడు? ఆ మహాభుజాలు కలిగినటువంటి వాడు, భుజ పరాక్రమం కలిగినటువంటి వాడు, నలుడు గడదైనటువంటి భుజాలు కలిగినటువంటి వాడు అని ఆ మహాభుజుడును భుజంబు సాచి ఆ మానసోకము మన్నించి ఇమిడ్చుకొని ఉండెన్. ఆయన భుజాల మీదకి వచ్చి వాలింది. ఆయన ఆ ఆ మానసోకము మన్నించి ఇమిడ్చుకొని ఉండెన్. ఆ మానసోకము అన్నాడు. ఇలా హంస మానసౌకము, మానస సరస్సు దానికి నిలయముగా ఉన్నది అని. మానసౌకము అంటే హంసను నిలయంగా కలిగింది అని. ఆ మానస సరస్సు నిలయంగా కలిగింది అని మానసౌకము అంటే. ఆ మానసోకము మన్నించి ఇమిడ్చుకొని ఉండెన్. ఆ రకంగా ఆయన భుజాల మీద వచ్చి వాలింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం. నిజానికి ఇది కృతజ్ఞతాభావంతో వచ్చింది. వదిలిపెట్టాడనే కృతజ్ఞత కొద్దీ మళ్ళీ వచ్చింది. కృతజ్ఞతాభావంతో ఏదైనా మేలు చేయాలని వచ్చింది. అదిగో ఇప్పుడు కనిపిస్తుంది ఆ సంగతి. ఇష్టమానసమైనయా హేమ ఖగము నలుని మానసమానంద జలధియందు కర్ణశష్కులి కలశంబు కౌగిలించి ఈదజేయుచు మృదుభాష ఇటులనియే. ఈ రకంగా మృదువుగా మళ్ళీ రాజుగారితో మాట్లాడటం మొదలుపెట్టింది. అందరూ సంతోషించి నరుడు కూడా మిక్కిలి సంతోషం కలిగించే విధంగా చెప్పబోతోంది. ఇష్టమానసమైన హేమఖగము. హేమఖగం అంటే బంగారు పక్షి అని. హంస ఇష్టమానసమైన హేమఖగము, ప్రియమైనటువంటి మానస సరస్సు కలిగినటువంటి ఆ హేమఖగము నలుని మానసం ఆనంద జలధి అందు, నలుని యొక్క మనస్సు అనేటువంటి ఆనంద జలధిలో, సముద్రంలో, ఆనంద సముద్రంలో కర్ణ శష్కులి కలశంబు కౌగలించి, చెవికి ఉండేటువంటి కుండలము కలశం, శష్కులి కర్ణ శష్కులి కలశం, చెవులకు ఉండేటువంటి కుండలాలను కౌగలించి పట్టుకొని ఈద చేయుచు మృదుభాష లిట్టులనియే. ఈ రకంగా రాజుగారితోటి చెబుతోంది. కర్ణశష్కులి కలశంబు కౌగలించి. కర్ణశష్కులి అనేటువంటి కలశం, కలశం అంటే కుండ, కర్ణశష్కులి అనేది కుండ, ఇది రూపకం. దేవా ఇక్కడ ఏమైంది? ఇష్టమానసమైన యా హేమఖగం నలుని మానసమానంద జలధియందు కర్ణశష్కులి కలశంబు కౌగలించి ఈదజేయుచు మృదు భాష నిటులనియే. సరే, మృదు భాషతోటి ఆ రాజుగారితోటి ఇట్లా అంటోంది అని. ఏమంటుందో చూద్దాం. దేవా అవధరింపుము, ధర్మశాస్త్ర మనోభారకులైన పెద్దలు దుర్బల సకుల జిఘాంసులైన జషంబులను నిజనీడా ద్రుమపీడాకరంబులైన నీడజంబులను అనవద్య తృణహింస నృశంసములకు మృగంబులను మృగయా వినోదముల వధించి మహీధమును కిల్బిషమ్మున పొందండి అని చెప్పుదురు. ఈ పట్టునన్ను పట్టుబడిన నన్ను విడిచిపెట్టి ప్రాణము రక్షించి ఉపకారికను ప్రియంబు చేదన ఎరుదనే. ఆయనను నీకు నొక్క ప్రియంబు చేసేదా, అయాచితోపన్నంబైన హితంబు పరిహరింప మల్లేదు. నిఖిల భువనాయకుండమైన నీకు మౌపోండ్ల చేయు ఉపకారంబు అపేక్షణీయంబు కాకుండా ఎరుంగదు. అయినను
కృతజ్ఞతా గుణలేశంబు క్లేశపరుచున్నది సన్నంబు దొడ్డయను విశేషంబు విచారింపక హస్తకల్ప జనాంతరమైన దైవము ప్రశస్తి విమర్శించి నా చేయి ప్రయోజనము అంగీకరించుడు. ఇలా తాను ఏదో ప్రయోజనం చేయాలనుకుంటోంది, తాను అంగీకరించమంటోంది. సన్నంబు దొడ్డయను విశేషంబు విచారింపగా, సన్నము అంటే కొంచెము అని, దొడ్డ అంటే ఎక్కువ అని, ఇది కొంచెం పని ఇది పెద్ద పని అని విచారింపకుండా హస్తకల్పనాజనాంతరం పైన దైవంబు ప్రశస్తి విమర్శించి నా చేయి ప్రయోజనము అంగీకరించము అన్నాడు. అట్లా తాను చేసేటువంటి మేలుని అంగీకరించమని అది ప్రార్థిస్తోంది. దానికి దేవా అవతరింపము, ధర్మశాస్త్ర మర్మపారకులైన పెద్దలు, సరే ఓ రాజా విను, ధర్మశాస్త్రంలో శాస్త్ర మర్మాలు తెలిసినటువంటి పెద్దలు దుర్బల స్వకుల జిఘాంసువులైన ఝషంబులను, ఇవన్నీ ఒక్కొక్కటి అనమాట. దుర్బల స్వకుల జిఘాంసువులు అన్నాడు. ధర్మశాస్త్ర తెలిసినటువంటి వాళ్ళు ఇలా చెప్పారట. ఏం చెప్పారు? బలహీనమైనటువంటి వాటిని, తమ జాతి జంతువులను చంపగూరినవి అయిన ఝషములు అంటే చేపలు, అంటే పెద్ద చేపలు చిన్న చేపలను తింటూ ఉంటాయి కాబట్టి ఇది ఝషము అంటే బాగా పెద్ద చేప అయి ఉండాలి కదా. దుర్బల స్వకుల జిఘాంసువులైన జషంబులను నిజ నీడా ద్రుమ పీడాకరంబులైన నీడజంబులను, నీడజంబులు అంటే పక్షులు, అంటే గూటి చెట్లకు చెరుపు చేయనవైన పక్షులు. ఇక్కడ ఒక్కొక్క జాతిని చెప్పాడు. మొదటేమో చేపలు అన్నాడు, తర్వాత ఏమో పక్షులను చెబుతున్నాడు, నీడజంబులను. అనవద్య తృణహింసా నృశంసములకు మృగములు అన్నాడు. మళ్ళీ మృగయా వినోదములు వధించి మహీధమును కిల్బిషమును పొందడని. ఇదిగో ఇలాంటి వాటిని చంపితే కూడా రాజుగారికి పాపం కలగదట. ఇవన్నీ ఆయా జాతుల్ని నాశనం చేస్తాయట. ద్రుమపీడాకరములు నీడజములు, వృక్షాలను పీడించేటువంటి నీడజములు పక్షులు. అలాగే అనవద్య తృణహింస నృశంసములకు మృగములు, గడ్డిని పాడు చేసేవి ఇగో లేళ్ళు, ఇలాంటివన్నీ కూడా. వీటన్నిటినీ మృగయా వినోదంతో వధించి మహీధవుడు చేసినా కూడా, అంటే చంపినా కూడా రాజు కిల్బిషంపు పొందందని చెబుతురు. ఇలా చేసినందువల్ల రాజుగారికి ఏ రకమైనటువంటి పాపం కలగదు. ఎందుకుని? ఆయన జంతు సంహారం చేశాడు. జంతు సంహారం చేస్తున్నప్పటికీ మృగయా వినోదం అన్నాడు కదా, మృగయా వినోదం వల్ల వధించిన అన్నాడు. చంపినా కూడా ఆయనకి పాపం కలగదు. ఎందుకంటే అవి పాడు చేస్తున్నాయి, చెట్లను పాడు చేస్తున్నాయో, గడ్డిని పాడు చేస్తున్నాయో, ఏదో వంక ఉన్నది. అందుచేత అలాంటి జంతువులను చంపినందువల్ల వచ్చే నష్టం లేదు రాజుగారికి. ఇది ఈ మాట చెబుతున్నది ఎవరు? ధర్మశాస్త్రజ్ఞులు, ధర్మశాస్త్ర మర్మాలు తెలిసినటువంటి వాళ్ళు. ఇప్పట్టునను పట్టుబడిన నన్ను విడిచిపెట్టి ప్రాణము రక్షించిన ఉపకారికి ప్రియంబు సేదనా నేర్తునే. ఇక్కడ నేను నీ చేతికి దొరికాను, అయినా నువ్వు నన్ను చంపకుండా వదిలిపెట్టావు. అటువంటి ఉపకారం చేసినటువంటి వాడికి నేను ప్రియం చేయాలి, సంతోషం కలిగించేటట్టు చేయాలి. ఆయనను నీకు నొక్క ప్రియంబు చేసేదా. ఏమిటి ప్రియం? అయాచిత ఉపపన్నమైన హితంబు పరిహరింపమని లేదు. కోరకుండానే వచ్చినటువంటి హితాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. అయాచిత ఉపపన్నమైన హితంబు పరిహరింపమని లేదు. నిఖిల భువన నాయకుండవైన నీకు మము బోండ్లు చేయ ఉపకారంబు అపేక్షణీయంబు కాకుండుట ఎరుముదు. నిఖిల భువన నాయకుండవైన నీకు, ఈ లోకాలన్నిటికీ ప్రభు అయినటువంటి నీకు
మమ్ము బోండ్లు చే ఉపకారము మాలాంటి వాళ్ళు చేసే మేలు అపేక్షణీయంబు కాకుండా ఎరుముదురు. కోరుకోవని నాకు తెలుసు, మాలాంటి వాళ్ళ ఉపకారాన్ని కోరుకోవని తెలుసు. ఆయనను కృతజ్ఞతా గుణలేశంబు క్లేశపరుచున్నది. నీ నుంచి నేను లాభపడ్డాననేటువంటి కృతజ్ఞతా భావం అది నన్ను బాధ పెడుతోంది, క్లేశపరుచుతున్నాయి. సన్నంబు దొడ్డని విశేషంబు విచారింపగా ఇది చిన్నది ఇది పెద్దది అనే విచారం లేకుండా హస్తకల్ప జనాంతరమైన దైవంబు ప్రశస్తి విమర్శించి దైవ విధిని తలచి నా జయ ప్రయోజనము అంగీకరించము. దైవంబు ప్రశస్తి విమర్శించి అన్నాడు. అందుకే దైవ విధి ఘటన, దైవ ఘటన ఇది ఇలా కావాల్సింది ఉంది అంతే, అందువల్ల నా జయ ప్రయోజనం అంగీకరింపు అన్నాడు. ఈ రకంగా హంస ఆయనకి ఏదో చెబుతోంది, తాను ఏదో మేలు చేయడానికి వచ్చానని చెబుతోంది. ఆ మేలు తర్వాత విందాం. ఇప్పటికీ చాలు. స్వస్తి. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పఠనం. ఈ కావ్య పఠనాన్ని గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు. నమస్తే అండి. రేపు 10:30, 4:30 మళ్ళీ ఇదే బెటర్ ఏమో. రేపు కూడా చూద్దాం. రేపు ఒక్కరోజు సాయంత్రం పెట్టండి చూద్దాం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పఠనం. ఈ కావ్య పఠనాన్ని గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు. నమస్తే అండి.